హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తిరుమలగిరి దేవస్థానంలో ఉన్నామన్నమాట. ఈ తిరుమలగిరి దేవస్థానం వచ్చేసరికి జగ్గైపేట మండలం కృష్ణా జిల్లాలో ఉంది. ఇక్కడ ఏంటంటే తిరుమలగిరి దేవస్థానంలో మెయిన్ ఏంటంటే స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉంటారనమాట. ఈ స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఏంటంటే అన్ని దేవస్థానాలలాగా అన్ని వెంకటేశ్వర స్వామి గుళ్ళలాగా స్వామివారు విగ్రహం ఉండదు. ఇక్కడ స్వామివారు ఏంటంటే పుట్టలో ఉంటారనమాట. ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం గురించి ఆల్రెడీ వీడియోలో యాడ్ చేశాము. ఒకసారి వీడియో మొత్తం ఒకసారి చూస్తే మీకు ఈ దేవాలయం గురించి తెలుస్తుంది.
నిజ చరణ సమర్చ శక్తభక్తో ఘరక్షేణ వసతోదయ మే స్వాంగ్రి భక్తిన్వితన్వన్ ఓం నమో వెంకటేశాయ. అయ్యా ఇది ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలో జగ్గేపేట గ్రామం దగ్గర తిరుమలగిరి అనేటువంటి గ్రామంలో శ్రీ తిరుమలగిరి నామాల వెంకటేశ్వర స్వామివారు కొండపైన వేయించేసి ఉన్నారు. కలియుగ ఆవిర్భావంలో అమ్మవారు అలిగి భూలోకానికి వచ్చేసినప్పుడు స్వామి కూడా వెనకబడి వచ్చేసి ఓ పుట్టం చేరేసి తపస్సు చేస్తున్న సమయంలో బ్రహ్మదేవుడు శివుడు కూడా ఆవు దూడలుగా మారొచ్చేసి పుట్టకేసి పాలు కురిపిస్తూ ఉంటే యాదవుడు వచ్చేసి స్వామిని గొడ్డలతో కొడితే స్వామివారు ఇక్కడి నుంచి అలిగి తిరుపతి వెళ్తారనమాట. తిరుపతి వెళ్ళిన తర్వాత స్వామివారు మళ్ళీ తిరిగి కొండ మీదకి రావడం కోసం దేవతలు ఋషులందరూ కూడా ఘోర తపస్సు ఆచరించగా స్వామివారి శంఖచక్రాదులతో మానవ రూపంలో తిరుపతిలో ఉన్నటువంటి రూపంలో తిరిగి రాగా, అయ్యా మాకు ఈ రూపం కాకుండా వచ్చేది కలియుగం కదా, అన్ని దోషాల కన్నా ప్రమాదకరమైంది కలిదోషం కాబట్టేసి ఈ కలిదోషం మాకు తగలకుండా ఉండటం కోసం మీకు నిత్యం కూడా ప్రతిరోజు కూడా అర్చన అభిషేకం చేసుకోవటానికి అనువుగా ఉండేటువంటి రూపాన్ని మాకు ప్రసాదించండి స్వామి అని వేడుకోగా, అప్పుడు స్వామివారు తపస్సు చేసినటువంటి మట్టి పుట్టనే రాతి పుట్టగా మలుచుకొని పుట్టకుండేటువంటి యొక్క కోవలు ఉంటాయి కదా, పాము పోయేటువంటి రంధ్రాలు, వాటిల్ని నామాలుగా చేసుకొని వెలిసారు ఇక్కడ వెంకటేశ్వర స్వామివారు. ఇక్కడ స్వామంతా కూడా మనకు కనిపించేదంతా కూడా పుట్ట అయినప్పటికీ పుట్టలో కూర్చొని నామరూపంలో దర్శనమిస్తారు. ఇన్ని నామాల వెంకటేశ్వర స్వామి అంటారనమాట. ఈ దేవాలయం అన్ని దేవాలయాలు ఉన్నట్టు రాత్రి కూడా 8-9 దాకా తెరిచి ఉండదు. సూర్యోదయం టు సూర్యాస్తమయం, ఉదయం 6 టు సాయంత్రం 6 వరకే. సాయంత్రం 6 తర్వాత ఈ కొండ మొత్తం కూడా సర్పాలు సంచరిస్తూ ఉంటాయి. దేవతలు ఋషులందరూ కూడా వచ్చేసి స్వామికి అర్చనలు అభిషేకాలు చేస్తూ ఉంటారని చెప్పేసి స్థల పురాణం. ఇది మనకి ఏ విధంగా తెలుస్తుందంటే, ఉదయాన్నే మనం 6 గంటలప్పుడు తలుపులు తెరవగానే స్వామి చుట్టూరా కూడా నీళ్ల తడి ఉంటుందన్నమాట. అదే నిదర్శనం మనకి స్వామివారు ఇప్పటికీ కొండ మీద ఉన్నారు అంటానికి తార్కాణం. అంత విశేషం అన్నమాట మన స్వామివారు ఇక్కడ. ఈ కొండ మీద ఏంటంటే మన పెడగంచిపూలు తిరుపతమ్మ వారు ఉంది కదా, అమ్మవారు తల్లిదండ్రులు వచ్చేసి సంతానం లేదని స్వామిని వేడుకుంటే స్వామివారు అమ్మవారిని ప్రసాదించారు. ప్రథమం భక్తులు కూడా పెడగంచిపూడి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మన తిరుమలగిరి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత పెడగంచిపూడి వెళ్తారు. అంత విశేషం అన్నమాట మన స్వామివారు ఇక్కడ. సంతానానికి కానీ వివాహానికి కానీ మన మనస్సంకల్పంలో ఏదనుకున్నామో అది ఏమంటే తొందరగా నెరవేరుతుందన్నమాట. ఎందుకని చెప్పేసి అంటే డైరెక్ట్గా వైకుంఠం నుంచి దిగి వచ్చేసి స్వామివారు స్వయం వ్యక్తంగా ఈ పుట్టలో వెలిచారనమాట. ఇన్ని నామాల వెంకటేశ్వర స్వామి అన్నారు.